విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లికి ఏకంగా నరేంద్ర మోడీ అభినందన లేక సంచలనం సృష్టిస్తుంది. ఆయన ఏంటి ఎంత డీప్గా చూస్తున్నారా అనేది, లేదా ఆయన టీం యాక్టివ్గా ఉన్నట్టు. వీళ్ళకి సంబంధించినటువంటి వివాహం ఉంది. వెడ్డింగ్ ఆఫ్ విరేష్ సందర్భంగా విరోష్ అంటే అభిమానులు సంబరం చేస్తున్నారు. ఒక పక్కన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ దేవరకొండ మాధవి పంపిన వెడ్డింగ్ ఇన్విటేషన్కి మోడీ గారు స్పందించారు. ఆయన మెసేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లేఖలోని ప్రధాన అంశాలు చూస్తే మోడీ గారు దేవరకొండ మందన కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు చెప్పారు. వివాహాన్ని జంట జీవితంలో అందమైన కొత్త అధ్యాయంగా అభివర్ణించారు. భారతీయ సంప్రదాయంలోని సాత్ పవిత్ర ఫేరే సప్తపది ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తు చేశారు. 7 అడుగులు జీవితాంతం స్నేహం, సాహచర్యం, పరస్పర గౌరవం, అవగాహనతో నడవాలని, ఇది వివాహ బంధాన్ని బలపరిచే మూలస్తంభం అని చెప్పారు. అలాగే జంటకు ఆశీర్వాదాలు కూడా అందజేశారు. వాళ్ళ భవిష్యత్తు సంయుక్త కళలు, ప్రేమ, గౌరవం, అవగాహనతో నిండిందిగా ఉండాలని, ఇద్దరూ ఒకరికొకరు బలం, సపోర్ట్గా నిలబడాలని కోరారు. ఈ సందేశం భారతీయ సంస్కృతి, కుటుంబ విలువల మీద మోడీ గారి దృక్పథాన్ని తెలియజేస్తుందని ప్రతి ఒక్కళ్ళు అటు మోడీ గారిని కూడా అభినందిస్తున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఐటీసీ మెమెంటోస్ సమీప లగ్జరీ ప్యాలెస్లో ఇంటిమేట్ సెరమనీ కానీ జరుగుతోంది. మార్చి 4న మాత్రం ఓపెన్గా హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ పెట్టబోతున్నారు. వీళ్ళిద్దరిది గీత గోవిందం సినిమాతో మొదలయ్యి ఫ్యాన్స్ సృష్టించింది. వీళ్ళిద్దరికి పేరు విజయ్ రష్మిక కాబట్టి విరోష్ అంటూ, ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అంటూ భారీ ఎత్తున వైరల్ అవుతున్నటువంటి వేళ మోడీ స్పందన బాగుంది.